మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఆరుద్ర నక్షత్ర జాతకులు వీరు ఖచ్చితంగా జీవితంలో మార్పు రావాలి అని అంటే కనుక ఎటువంటి అంటే నిత్య దైనందిన జీవితంలో ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోవాలి, అలాగే ఏ క్షేత్రాన్ని దర్శిస్తే మార్పు అనేది చూడటం వీళ్ళ గమనించగలుగుతారు? ఎందుకంటే చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటారండి ఆరుద్ర నక్షత్ర జాతకులు సర్వసాధారణంగా. అసలు చాలా భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని అంటారు, చాలా బాధాకరం. సో ఇది మారాలి అంటే ఏం చేయాలి సార్? ఎక్కువగా అసలు ఎందుకు ఇలాగా ఎక్కువ ఇబ్బంది పడతారంటే రాహు ప్రభావం. ఆరుద్ర నక్షత్రానికి రాహు అధిపతి. చంద్రుడు రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు మనం ఆరుద్ర నక్షత్రంగా తీసుకుంటాం. ఏది మిథునంలో ఉండే రాహు మాత్రమే. మళ్ళీ తొల్లో ఉండే రాహు అయితే స్వాతి అంటాము, కుంభంలో ఉండే రాహు అయితే శతభిష నక్షత్రం అంటాం. కాబట్టి ఈ రాహు నక్షత్ర జాతకులైనటువంటి ఆరుద్ర నక్షత్రం వల్ల 4 పాదాల యొక్క స్థితి ఏమిటి, వీళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఆ అమ్మవారి యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఊహాశక్తి ఎక్కువగా ఉంటుందండి. అంటే ఇది ఇలా జరుగుతుందేమో అంటే వాళ్ళు తొందరగా దేన్ని బిలీవ్ చేయరు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, తొందరగా బిలీవ్ చేయరు. బిలీవ్ చేస్తే అంత గుడ్డిగా నమ్ముతారు. రెండు ఉంటాయి, హై ఉంటుంది వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తొందరగా మోసపోతారు కూడా లైఫ్లో. మరి నమ్మరు కదా, ఎలా నమ్మరు కదా, నమ్మితే గుడిగా నమ్ముతారుగా, అందుకు మోసపోతారు. అంటే వీళ్ళ లైఫ్లో మోసాలు జరగడం వల్ల నమ్మరని కూడా చెప్పుకోవాలి కొన్ని విషయాలు. ఇవన్నీ చాలా చూసాం. నేను ఇంకెవరిని నమ్మను. స్ట్రాంగ్గా కొన్ని విషయాలు పడతాయండి వీళ్ళ లైఫ్లో. స్ట్రాంగ్ అంటే నేను లైఫ్లో ఇలాంటివి చాలా చూశాను కాబట్టి నేను నమ్మను. ఇట్లా ఏదో ఒక్కొక్కసారి సడన్గా వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారు, వీళ్ళు ఏదో హెల్ప్ చేస్తారు, వేరే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడము, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మోసపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి వీళ్ళ లైఫ్లో. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వాళ్ళని కనుక చూసుకున్నట్లయితే మొదటి పాదము 4వ పాదము ఈ 1-4 పాదాలు మాత్రం కొంచెం స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఎక్కువగా ఉంటుంది వీరికి. బట్ 2వ పాదం వాళ్ళు మాత్రం కాస్త ఎక్కువ కష్టాలు అనుభవిస్తారు లైఫ్లో అన్ని పాదాల కంటే కూడా. 3వ పాదం వారు పర్టికులర్గా కష్టాలు అనుభవిస్తున్నా వాళ్ళు కొంచెం ఎంజాయ్, అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కొంచెం ఎంజాయ్ కూడా చేయగలుగుతుంటారు వీళ్ళు రాహు నక్షత్ర జాతకులు. అయితే ఇక్కడ ఈ రాహు నక్షత్ర జాతకులు ఎక్కువగా అమ్మవారి ఆలయాల్ని, అందులో ప్రధానంగా కాలభైరవుడి యొక్క ఆలయాల్ని, కాళికా అమ్మవారి ఆలయాల్ని ఎక్కువగా దర్శిస్తూ ఉండాలి. వీళ్ళు ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా దుర్గానామంతో కనుక నిద్రలేసి 10 నిమిషాలు కనుక దుర్గానామాన్ని కనుక చేసినట్లయితే మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక మూన్ రాహు కనుక పాడైనట్లయితే, నేను చాలా మందిని చూసాను ఆరుద్ర నక్షత్ర జాతకులు మూన్ రాహు 2 పాడైన వాళ్ళు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిన వాళ్ళు నేను చూశాను ఆరుద్ర నక్షత్రం. అయితే ఆరుద్ర నక్షత్రానికి దశ మనకి రాహుతో స్టార్ట్ అవుతుంది. సో చిన్నప్పుడు రాహు దశ అయిపోతుంది, దాని తర్వాత ఒక ఎంగేజ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి గురుదశ వస్తుంది. కరెక్ట్గా గురువు కనుక బాగున్నాడంటే వీళ్ళు బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ టీచింగ్ సెక్టార్స్లో కానీ వెళ్ళిపోతే వీళ్ళు లైఫ్ సెటిల్ అయిపోతుంది. గురుదశే రోల్ ప్లే చేస్తుంది. అంటే చిన్నప్పుడేమో రాహు ఒక 18 ఏళ్ల వయసు వరకు ఫస్ట్ పాదంలో పడితే, 2వ పాదంలో పడితే ఒక 4.5 years లెస్ అవుతూ వస్తుంటుంది. కానీ ఒక సెటిల్ టైంకి మాత్రం ఒక గురుదశ అనేది ఒకటి ఉంది వీళ్ళకి. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చాలామంది, అందుకే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఏదైనా గైడ్ చేసేవాళ్ళు కానీ, టీచింగ్ చేసేవాళ్ళు కానీ, బ్యాంకింగ్ సెక్టార్స్లో కానీ, ట్రైనింగ్ ఇచ్చే వాటిలోనే ఎక్కువగా సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే గురువు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనకి ఏ మహాదశ నడుస్తూ ఉంటే దాని వైపు వెళ్ళాలి అని ఆలోచన ఉంటుంది. అందుకే చూడండి, మీరు ఎవరైనా చిన్నప్పుడు బలానా దశ నడుస్తుంది అనుకోండి, నేను స్పేస్లోకి వెళ్తా అంటుంటారు కొంతమంది, నేను డాక్టర్ని అవుతా అంటుంటారు. ఎందుకంటే ఆ రవి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనిపిస్తుంది. చంద్ర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి నేను ఇంకోటి ఏదో చేస్తానంటాడు చిన్నప్పుడు, అంటే అట్లా. లేకపోతే నేను హోటల్ పెడతా అంటాడు. ఇట్లా రకరకాలు ఉంటుంటుంది అనమాట. అయితే ఈ రాహు నక్షత్రంలో జన్మించినటువంటి వారు మెడలో చిన్న దుర్గాదేవి లాకెట్ వేసుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మోసపోవడం అనేటువంటి తగ్గుతుంది. రాహు
నక్షత్ర జాతకులు మెడలో లాకెట్ కనుక వేసుకున్నట్లయితే, లాకెట్ వేసుకుని ఖచ్చితంగా ఉండాలి. దుర్గాదేవి యొక్క లాకెట్ వేసుకోవడం చాలా మంచిదండి వీళ్ళకి. అంటే ఎప్పుడు కూడా మెంటల్ స్టెబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది దీనివల్ల. అయితే వీళ్ళకి గనక ఈ రాహుకి కానీ చంద్రుడికి కానీ గురు సంబంధం వచ్చింది లేదా శని సంబంధం వచ్చింది, వీళ్ళు ఇక్కడ కంటే బయట దేశాలకు వెళ్తే బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే అది విదేశీ యోగంగా మారుతుంది కదా. అంటే మీ నక్షత్రాధిపతి మీకు మైండ్ సెట్ కారకుడు. అంటే ఎలా ఉంటుంది అంటారండి, ఇక్కడ నేను చాలామందిని చూశాను కదా, వాళ్ళకి విదేశీ యోగాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏవి నచ్చవు, సాటిస్ఫాక్షన్ ఉండలేరు. వాళ్ళు చాలామంది ఏమండి మాకు ఎందుకు విదేశాలు వెళ్ళిపోవాలంటే అక్కడ 5 years నన్ను చాలా బాగుంది, ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారంటే వాళ్ళు చెప్తారు, చాలా రీజన్స్ చెప్తారు. ట్రాఫిక్ రూల్స్ చాలా బాగుంటాయి, అక్కడ వెళ్తే చిన్న చిన్న విషయాలకి ఇక్కడ గవర్నమెంట్ లాగా అక్కడ ప్రతిదానికి లంచాలు తినడం ఉండదండి, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, రోడ్స్ చాలా నీట్గా ఉంటాయి, ఎవడు పడతాడు వెనక నుంచి హారన్ కొట్టడు, ఎవడు పడతాడు అడ్డదారిగా వెళ్ళిపోతాడు, అంటే ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అంటే లైఫ్ కూడా అన్సస్టైనబుల్ గా ఉంటుంది అక్కడ, సెక్యూరిటీ. అంటే ఏంటంటే మనకి జన్మజాతకంలో మనం ఏ నక్షత్రంలో అయితే జన్మించామో ఆ యొక్క సర్కిల్, ఆ యొక్క థాట్స్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అక్కడ చాలా బాగుంది, ఇక్కడ ఏంటి ఇదంతా నాకు ఖర్చు అయితే అయింది, నెలకు ఒక 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తున్నా, 8 లక్షలు ఖర్చు అయినా పర్లేదు అందుకని నాకు చాలా బాగుంది అంటాడు. అరే 8 లక్షలు ఖర్చు అయిపోతున్నాయి ప్రతి నెల నీకంటే, లేదండి సాటిస్ఫాక్షన్ ముఖ్యం, చాలా బాగుంది అక్కడ అంటాడు. ఎందుకు? విదేశీ యోగాలు కలిగిన వ్యక్తికి. ఇక్కడ జాతక చక్రం ఎప్పుడు కూడా మీకు ఏం చెప్తుందంటే, మీకు ఏ యోగం ఉంది ఆ యోగానికి తగ్గట్టుగా మీ లైఫ్ వెళ్తుందా లేదా, అలా వెళ్తేనే మీరు సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఇప్పుడు కొంతమంది చూడండి రోజు ఏదో ప్యాకెట్లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాడు, అందులో ఆనందం పొందుతూ ఉంటాడు. చూసేవాడికి అనిపిస్తుంది వీడు రోజు 1000 రూపాయలు పోగొట్టుకుంటున్నాడు, ఇంట్లో వీడు బతికో అనిపిస్తుంది, కానీ అందులో హ్యాపీ ఉంటుంది. అంటే అలా ఉండమని నేను చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే అందులో వాళ్ళకి హ్యాపీనెస్ దొరుకుతుంది. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకతను ఒక వ్యాపారం చేసేవాడు, దాంట్లో పెద్దగా ఏం డబ్బులు వచ్చేవి కదా ఆయనకి, చాలా చిన్న వ్యాపారం, మహా అంటే రోజంతా కలిపితే 500-800 వచ్చేది. దానికంటే మంచిది చూపించే రోజుకు ఒక 5000 వచ్చేది చూపించిన, అబ్బా నాకు అది వద్దు సార్, ఇది చాలా బాగుంది సార్ అంటాడు. ఎందుకంటే మీకు మీ మూన్ స్టార్ ఏదైతే ఉందో అది ఏ కాంబినేషన్స్లో హ్యాపీనెస్ని ఇస్తుందో ఆ పర్టికులర్ అంశాలే వాళ్ళకి హ్యాపీనెస్ని ఇస్తాయి. ₹1,00,00,000 బ్యాగ్ పెట్టినా కూడా అది కిక్నివ్వదు వాళ్ళకి, ఇవ్వదు అంతే. ఇప్పుడు ఆధ్యాత్మికంగా బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి గుడికి వెళ్ళడం వల్ల హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమందికి బార్కి వెళ్ళడం వల్ల ఇష్టం ఉందనుకోండి, బార్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, గుడికి వెళ్ళడం వల్ల ఇంట్రెస్ట్ ఉండదు. బికాస్ ఆఫ్ వాళ్ళ మూన్ ఆ రకంగా కనెక్ట్ అయింది, వాళ్ళకి దాని మీద హ్యాపీనెస్ ఉంటుంది. ఇంతకీ మరి వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళాల్సి ఉంటుంది? కాళికా అమ్మవారు స్టార్టింగ్ లో చెప్పారు కదా, కాలభైరవుడు ఆలయం చాలా బాగా వీళ్ళకి కలిసి వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు ముఖ్యంగా తీపి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము, అదేవిధంగా అక్కడ ఏదైనా ఇప్పుడు మనకి అక్కడ ఉంటారు కదా పూజారులు వాళ్ళకి తెల్లటి వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. తెల్లటి వస్త్రాలని కానీ స్వీట్స్ని కానీ ఇవ్వడం వాళ్ళకి, ఇవి చేసినట్లయితే అక్కడ ఇప్పుడు క్షేత్రానికి వెళ్ళాం, అక్కడ స్వామివారి దగ్గర ఒక స్వీట్ డబ్బా పెట్టించి దాని అందరికీ పంచి పెట్టడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేటువంటిది. అంటే ఒక కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం ఏదైనా ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటి అనుభవిస్తున్నాం అనుకోండి, ఇది దేని వల్ల వచ్చింది? ఒక కర్మ వల్ల వచ్చింది. అంటే మనం ఏదో బ్యాడ్ కర్మ గుడ్ కర్మ చేసాం, దానివల్ల ఇది అనుభవిస్తున్నాం. అంటే నీకు ఏదైనా ఒక మంచి కానీ చెడు కానీ ఒక పని చేయడం వల్లే వచ్చిందిగా. ఇప్పుడు ఇది కూడా నువ్వు ఒక పని చేయడం వల్లే పోతుందిగా ఇది. రైట్ సార్, అట్లా అనమాట. అట్లా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. ఎప్పుడు ఈ కష్టాలేనా అని చెప్పి చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటారేమో అని అనిపిస్తుంది నాకు మాత్రం. కొంచెం ఇంట్రోవర్ట్ కూడా ఉంటుంది, బట్ ఏంటంటే ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఆ ఇల్యూషన్స్ నుంచి ఎక్కువ ఇల్యూషన్స్ ఉంటాయి ఆరుద్ర నక్షత్రం వారికి. బయటపడాలి. కొంచెం మదర్ తో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఆరుద్ర నక్షత్రం వారికి చెప్పాలంటే. అట్లా చాలా ఉంటాయి. వీటి నుంచి బయటపడాలి అంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా వీళ్ళ పట్ల ఉండాలి. దుర్గా, కాళీ, కాలరాత్రి లేదా కాలభైరవుడు అనుగ్రహమే వీళ్ళని బయటపడేస్తుంది. అలాగే పడేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.